మేము అధికారంలోకి వస్తే నేను చెప్పినా కూడా మా కార్యకర్తలు వినే పరిస్థితి ఉండదు, నేను ఆపలేనంటూ జగన్ గారు అంటున్నారు. జగన్ గారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఇంకా జగన్ కలలుగా అంటున్నాడు 11 సీట్లు పరిమితమైన మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని ఆయన ఎప్పుడు కలలోనే ఉంటున్నారు అంటూ విమర్శిస్తున్నారుగా కొంతమంది. ఒకటి సార్ ఏంటంటే అలా ఆ రకంగా అనుకుంటే గతంలో 23 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మొన్న 2024లో అధికారంలోకి వస్తుందని ఎవరన్నా ఊహించారా చెప్పండి? ఎవరు ఊహించలా. అలాగే ఏంటంటే ఎంత డౌన్లో ఉన్నా సరే ఏంటంటే ప్రజాబలంతో రేజ్ చేయగల కెపాసిటీ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకని వైసీపీ పార్టీకి సాంప్రదాయ ఓట్ బ్యాంకింగే ఉందండి, ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంటాడు. ఆ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకే ఇంచుమించు 40 నుంచి 45% ఓట్ బ్యాంక్ ఉంది. ఈ గెలిపోవటం అంటారో ఒక 5% ఓటుతో అటు ఇటు మారుతూ ఉంటాయి. గెలిపోవటం అనేది ప్రతి రాజకీయ పార్టీకి తప్పదు, గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అలాగే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది గెలిస్తే పొంగిపోవటం, ఓడిపోతే కుంగిపోవటం అనేది ఉండదు. ఎందుకని ఆయన ఒక మహా పోరాట యోధుడు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి ఇది 16 నెలలు జైల్లో పెట్టినా సరే మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి పీపుల్స్ మ్యాండేట్తో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీతో ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదండి. అందువల్ల ఏంటంటే ఈ రోజున వైసీపీ ఇవాళ కాకపోతే రేపైనా సరే మళ్ళీ అధికారం చేపట్టడం అనేది పెద్ద విషయం ఏమీ కాదండి. ఎవరు కూడా దాడులు చేయట్లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి గొడవల్ని వైసీపీ పార్టీ రాజకీయ గొడవలు అంటూ సృష్టిస్తుందంటూ విమర్శిస్తున్నారుగా. మరి రకంగా విమర్శిస్తూనే ఉంటారండి. ఎందుకంటేనంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికార పార్టీ ఏంటంటే ఏ రోజు కూడా ప్రతిపక్షాన్ని లెక్క చేయదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి చాలా విలువ ఉంటుందండి. ఎందుకని ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట అంటారు, ఏమని వైసీపీ పార్టీ అనేది వాయిస్లెస్ పీపుల్ యొక్క వాయిస్గా ఉండడమే జగన్మోహన్ రెడ్డి. ప్రజా గలం వెప్పులైనటువంటి ప్రజల యొక్క గలంగానే నేను ఉంటాను. ప్రతిపక్షంలో ఉన్నా సరే పేదవాడికి ఏ కష్టం వచ్చినా వైసీపీ పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తారు. నిజంగా ఆ రకంగానే ఈసారి ఖచ్చితంగా నిలబడుతున్నాడు, ఆ స్ఫూర్తి కార్యకర్తల్లో నింపుతున్నాడు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ పుంజుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదండి. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం కానీ ప్రజలకి ఏం చేస్తున్నాము, ఎంత చేయాలి అనేది ఏం కనపట్లా. ఆయన మీద ఈయన మీద ఆయన దేనికి ఉండాలి? ప్రజలకు ఏమైనా సౌకర్యం మనం కల్పిస్తున్నామా? మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? బాధ్యత మర్చిపోయి ఎక్కడ ఆయన మీద ఈయన మీద ఆయన చెప్పుకొని ఉన్నటువంటి జనాలను ఇబ్బంది పెడతాం తప్ప రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగానే ఉండాలి. ఎదట మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. ఎవరైనా సీనియర్ అయినా ఆయనైనా ఈయనైనా ఎవరైనా సీనియర్లు ఒకరిని గౌరవించుకోవాలి. దేశాన్ని ప్రేమించాలి, ప్రజలను ప్రేమించాలి, ప్రజలకు ఏం కావాలనేది తెలుసుకోవాలి. అది కాకుండా ఆయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు, ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆయన ఏం బీకాడు, ఈయన ఏం బీకాడు, వల్గర్ మాటలు మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీనా లేకపోతే ఏమన్నా పబ్లిక్కా? అసెంబ్లీలో ఎంత గౌరవంగా ఉండాలి? గౌరవం లేదు అసలు. ఒక మంచి మర్యాద గౌరవించుకోవడం అనేది కనపట్ల. ప్రజలతో ఎన్నుకున్నారు, ప్రజలకి సేవ చేయండి, అది బాగుంటుంది. ఆయన మీద ఈయన మీద ఆయన ఊరికి నోటుకు ఏది వస్తే అది తిట్టేసుకుంటే చూసే ప్రజానేకానికి ఎట్లా ఉంటుంది? మనం ఈ బట్ట ఎందుకు కట్టుకున్నాం? మనిషికి అవయవాలు ఎన్నో ఉన్నాయని అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ బట్ట తీసి చూపించలేంగా. మరి రాజకీయం కూడా ఆ ఉన్నటువంటి ప్రభావంతో ఆ ఉన్నటువంటి పరిధిలో చేయాలి తప్ప. జగన్ గారు మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు అంటూ ఆయన అంటున్నారు. అంటే బయట పరిస్థితులు కానీ మీరు న్యూస్లో కానీ అలా కనపడుతున్నాయి మీకు? అది మంచి విధానం కాదు. ఎందుకంటే జరగబోయేటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కానీ కక్షపూరిత కార్యక్రమాల మీద దృష్టి పెట్టకూడదు. దానివల్ల ఏంటంటే అభివృద్ధి కుంటుపడుతుంది. అది వాటి మీదనే ఏది రెడ్ బుక్లని, నల్ల బుక్లని, తెల్ల బుక్లని బుక్కుల మీద దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే కార్యక్రమాల మీద జరగబోయే అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. అంతేగాని ఏదో బుక్కుల మీద అందరికీ ఉన్నది ఒక్కొక్క బుక్కు, రాజ్యాంగం నేత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బుక్కు, ఆ బుక్ మీద దృష్టి పెడితే మంచిది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అంతేగాని మనిషికి ఒక బుక్కు, పార్టీకి ఒక బుక్కు లేదు, ఒకే బుక్ ఉంది, అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీద దృష్టి పెట్టి పరిపాలన సాగిస్తే మంచిది. ఈ కక్షపూరిత కార్యక్రమాలు ఇప్పుడు వాగ్దానాలు చేశాడు. అమ్మ అభయమా, అమ్మకి వందనాలు అన్నాడు. మరి ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తానన్నాడు, మంచిదే. అవసరమైతే మనిషికి 70 మంది కూడా కలమన్నాడు, అట్టగలమన్నాడు తెలియదు కానీ ఓపిక ఎంతమందికి ఉందో తెలియదు. అవన్నీ వ్యంగ్యమైనటువంటి మాటలు. ఎందుకంటే 70 మంది ఎవరికి అంటారు? అయితే అమ్మ వందనం ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇస్తా అన్నాడు? ఈరోజు ఏసీ ఉంటే లేదంటున్నాడు, 300 కరెంట్ బిల్లు కలితే లేదంటున్నాడు. అట్లాగనే ఇలాంటి కార్యక్రమాలు తెల్ల రేషన్ కార్డు లేకపోతే లేదంటున్నాడు. మరి ఎవరికి ఇస్తాడు? ఎన్నిటిమంటే జనాల్ని మభ్య పెట్టడానికి, జనాలకి ఏదో
సంతోషపెట్టడం తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. పథకాలు అమలు చేయట్లేదు, అట్లాగే వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. నిజంగా వాస్తవంగా అలాగే ఉందా పరిస్థితి? మరి టీవీలో చూపించడం అలా చూపిస్తున్నారు, మరి జరిగితేనే కదా చూపిస్తారు. అవి ఎందుకని ఆపలేకపోతున్నారు? అది నిజమేనా, కరెక్టేనా కాదా? కానీ అలాగా చేయడం అనవసరం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, పథకాలు అమలు చేసుకొని మంచి అనిపించుకోవాలి, కానీ ఒకళ్ళ మీదకి వెళ్ళి కొట్టడం గిట్టడం అనేది అది చివరికి చెడుగా వస్తుంది. అందువల్ల ఏ పార్టీ వాడైనా ముందు చెప్తారు మేమేమి అని, తర్వాత మామూలు ఇవన్నీ. ఒకడు రూపాయికి 30 ఎత్తేస్తాడు, ఒకడేమో రూపాయికి 10 రూపాయలు ఎత్తుతాడు, ఒకడు 30 పైసలు ఎత్తుతాడు. తినకంటే ఏ నాయకుడు లేడు నాకు తెలిసినంతవరకు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, కొడాల నానిని, జోగి రమేష్ని వీళ్ళని టార్గెట్గా పెట్టుకున్నారు, అందుకని వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తుంది ఈ ప్రభుత్వం అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. నిజమేనా? సహజమే, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఎర్ర బుక్కు అది ఇది అనేవాడు లోకేష్. ఆ ఎర్ర బుక్ అన్న తర్వాత జనాలు అందరూ నిజమేనేమో అనుకున్నారు. అది ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు అలాగే చూపిస్తున్నారు. మరి నేను ఇంకా రెడ్ బుక్ బయటికి తీయలేదు అంటున్నారు. బయటకి తీయడం కాదు అసలు, కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఇదైనా బయటకు ఇస్తే బాగుంది, కానీ అసలు గెలవడంతో మొత్తం మీద జనాల మీద ఈ పెడితే చూసేవాళ్ళకి ఏంటంటే అధికారంలో రాగానే వీళ్ళ మీద కష్ట సాధిస్తానని సహజం. అది ఏదైనా కానీ దాడులు చేసిన వాళ్ళ ఉపయోగం లేదండి. మీరు అన్నది వాగ్దానాలు చేసి మళ్ళీ రెండోసారి కూడా మీదే ఏ ప్రభుత్వమైనా వచ్చేటట్టుగా అవకాశం చూసుకోవాలి. ఆ పగలు సాధించి ఈ సాధిస్తే ప్రజలకు ఉపయోగం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు గ్యాస్ బండ్లు ఉచిత బస్సు పెట్టాడు, వేస్ట్ అయ్యి. గ్యాస్ బండ్ 400-500 ఇచ్చి బస్సు పెట్టకంట కిరాణా కొట్లో 10 రకాల సరుకులు ఇచ్చారనుకో, పేదలు తింటారు, పప్పులు గిప్పులు. అవి మానేసి ఎందుకండి బస్సులు? అసలు ఇంటికాడ ఆడవాళ్ళు వంటలు చేస్తారా రేపు పొద్దున? ఎవరికైనా భర్తనోడు ఇంటికి వస్తే భోజనం ఏముంది, ఫ్రీ బస్సు ఎక్కేస్తారు, సినిమాలు షికార్లు. దీనివల్ల లాస్. బస్సులతో అనవసరం, గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ అనవసరం. ఇప్పుడు 800 ఉంది గ్యాస్ బండ, వేసా 400 పెట్టి సగానికి సగం. ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు, అది చేయకపోతే జనాలు తిట్టుకుంటారు కదా. మరి తిట్టడం ఏంటి, రేపు పొద్దున్న ఫీచర్ ఉండదు. అది వీళ్ళు అంటానికి అనేసారు, వీళ్ళు ఖజానా లేదంటున్నారు. ఎలా చేస్తారు ఇవన్నీ? అందుకని నేను 6 నెలల వరకు చూస్తున్నా. ఈ 6 ఏళ్ళలో వీళ్ళు ఏదైనా లైన్ పెట్టి క్లియర్ అయితే పర్వాలా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్కి. వైసీపీ కార్యకర్తల మీద టార్గెట్ పెట్టి దాడులు చేస్తున్నారా? జరుగుతున్నాయిగా, కొడుతున్నారుగా ఎక్కడ పడితే అక్కడ. పార్టీలో తిరిగిన వాళ్ళు అలా కొట్టకూడదు, తప్పది. ఏ పార్టీ అయినా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు అధికారంలో కూడా వాళ్ళు చిన్న చేతగా చేస్తారు, మీరు చేస్తారు. మీరు దాంట్లో పని చేసిన వాళ్ళని, బూత్లో చేసిన వాళ్ళు వాళ్ళని కొడితే ఏమొస్తుంది చెప్పు? ఇది ఏమన్నా నెగిటివా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కి? ఏంటి వ్యతిరేకత అయితే ఇలా దాడులు చేయటం అన్నది? ఇది కొన్నాళ్ళకి వస్తుంది, జనాల్లో చూస్తారు. ఇక అన్ని ప్రతిపక్షాలు గిద్దిపక్షాలు అయితే రప్సగా ఉండదు. ఎప్పటికైనా వాళ్ళు మానేసుకోవాలి. అయిపోయింది. ఇప్పటికైనా శుభ్రంగా దాడులు గీళ్ళు మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టి చక్కగా చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తున్నాను.